సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన మ్యాగజైన్ స్టోరీ వచ్చి మన కాకినాడ మన సానా సతీష్ బాబు ఎస్ఎస్బి. అసలు ఎందుకు మన కాకినాడ మన సానా సతీష్ బాబు అన్న టైటిల్ ఎందుకు దీనికి పెట్టామంటే, ఏ ఊరు వెళ్ళినా సరే కాకినాడ పేరు చెప్పగానే మొట్టమొదటి గుర్తొచ్చే పేరు సానా సతీష్ బాబు ఎస్ఎస్బి. అసలు ఏంటి ఇంత పేరు ఎందుకు వచ్చింది, కాకినాడ అనగానే ఈయన పేరు చెప్పుకుంటున్నారు ఏంటని చెప్పి మేము కొంతకాలంగా సర్లే ఏదో ఒక సేవ చేస్తుంటారు కదా, ఆయన ఆఫీస్కి వెళ్తే ప్రతి పని అవుతుంది కదా అనుకున్నాం. కానీ ఇది ఏంటో నిన్న ప్రజలందరూ కూడా డైరెక్ట్గా చెవి చూశారు. ఏంటంటే నిన్న ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ పెట్టారు. రేపు కూడా అంటే 31వ తారీఖు కూడా ఫైనల్ మ్యాచ్ ఉంది, ఆర్సీబీ వర్సెస్ జీటీ. సో మేము అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎందుకు మన కాకినాడ అనగానే మన సానా సతీష్ బాబు గుర్తొస్తున్నారంటే, అక్కడ ఏదన్నా ఒక ఈవెంట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఈవెంట్ లేకపోతే నాన్ గవర్నమెంట్ ఈవెంట్ చేసామనుకోండి, అక్కడ సైకిల్ స్టాండ్స్ అని ఒక కాంట్రాక్టర్, అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్ అని ఒక కాంట్రాక్టర్, అదేవిధంగా గేమ్స్ జోన్ అని మరో కాంట్రాక్టర్, ఇలాగా కాంట్రాక్టర్ పేరు చెప్పి కొంతమంది నాయకులు కావచ్చు, ఇంకోలు కావచ్చు, డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసే నాయకులు మనం చూసాం. ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, నిన్న జరిగిన ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉచితంగా ఏర్పాటు చేశారు, పెద్దలు కూడా ఆడుకోవడానికి ఉచితంగా గేమ్స్ ఏర్పాటు చేశారు. సరే గేమ్స్ ఏదో ఉచితంగా ఏర్పాటు చేశారు కదా అనుకున్నాం. కొంచెం ముందుకెళ్తే ఒక కౌంటర్ పెట్టారు. ఆ కౌంటర్లో తిరుబండారాలు, సోడాలు, డ్రింకులు అవన్నీ. ఇక్కడ పెద్ద అతిశయోక్తి ఏంటంటే, ఎక్కడైనా సరే ఏదైనా ఈవెంట్ జరిగితే అక్కడ కొంతమంది దళారులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, రూపాయి కాస్త 2 రూపాయలు పెట్టి అమ్ముతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక సోడా ఖరీదు 20 రూపాయలు పెట్టి నిన్న ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ లో చేయడం జరిగింది. అసలు ఈ సోడా ఖరీదు బయట ఉంటుంది 40 రూపాయలు. అక్కడ పెట్టే స్నాక్స్ అన్నింటిలో కూడా 50% ఏదైతే ఉందో ఈ సానా సతీష్ బాబు ఏదైతే నిర్వహించారో, ఐపీఎల్ ఏదైతే నిర్వహించిందో, ఈ ఎస్ఎస్బి టీం ఏదైతే ఉందో, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు సత్యశ్యామలంగా ఎంతమంది వచ్చినటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ గా మ్యాచ్ ఎంజాయ్ చేసే విధంగా ఈ టీం పని చేసినందుకు గాన, లేదా ఎటువంటి కాంట్రాక్ట్ పెట్టకుండా ఫ్రీ ఆఫ్ సైకిల్ పార్కింగ్, ఫ్రీ ఆఫ్ కార్ పార్కింగ్, ఫ్రీ ఆఫ్ వెహికల్ పార్కింగ్, ఫ్రీ ఆఫ్ గేమ్స్ అండ్ 50% డిస్కౌంట్ ఇన్ ఆల్ ఫుడ్ ఐటమ్స్. దీనికోసమేమో మన కాకినాడ అనగానే మన సానా సతీష్ పేరు బయటకు వస్తుంది. సరే ఇంకొంచెం లోతుగా వెళ్తే, ఏదైనా ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ప్రజా దర్బార్లో లేకపోతే ఇతర రాజకీయ నాయకులు వాళ్ళ సమస్యలు తీర్చడానికి కార్యకర్తలు లేకపోతే ఆ ఏరియా సమస్యలు వస్తారు. ఇక్కడ సానా సతీష్ బాబు కార్యాలయంలో పద్ధతి ఏంటని చెప్పి మా 7 టైమ్స్ విజిట్ చేయగా, ఎవరైనా సమస్యతో వస్తే ముందు ఒక చక్కటి కాఫీతో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. అంటే వచ్చిన వాళ్ళకి మేము ఉన్నామని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక చక్కటి కాఫీతో వాళ్ళు వెల్కమ్ చెప్తూ, వాళ్ళ సమస్య ఏంటో వింటూ, ఆ సమస్యకి ఒకవేళ ఏమన్నా నగదు ఖర్చు అయితే కనుక వీరి సొంత ఫండ్ నుంచి తీసి ఖర్చు పెట్టి చేస్తున్నందుకు గానేమో మన కాకినాడ అనగానే మన సతీష్ బాబు పేరు గుర్తొస్తుంది. సో కొంతమంది ప్రభుత్వం ఏమంటారంటే, సూపర్ స్టార్ ప్రభుత్వం ఏమంటారంటే, ఇదేదో పేడ్ ఆర్టికల్, పేమెంట్ ఆర్టికల్ అంటారు. ఇది పేడ్ ఆర్టికల్, పేమెంట్ ఆర్టికల్ కాదు, ప్రజల్లోంచి వచ్చిన పర్ఫెక్ట్ ఆర్టికల్ ఇది. నిన్న సానా సతీష్ బాబు గారు నిర్వహించినటువంటి ఐపీఎల్ నిర్వహించినటువంటి ఫ్యాన్ పార్క్ లో మేము చూసి నివ్వరపోయి, మహా ఇటువంటి నాయకులు ఖచ్చితంగా కాకినాడకి అవసరం. ఎందుకంటే కాకినాడ డెవలప్ అవ్వాలంటే మంచి నాయకులు కావాలి. ఎందుకంటే స్మార్ట్ సిటీలో భాగంగా మంచి నాయకులు కావాలి. కాబట్టి ఇలాగా ఎటువంటి కాంట్రాక్ట్లు పెట్టకుండా, ఎటువంటి రేట్లు పెంచకుండా, ఎటువంటి అవినీతి చేయకుండా నీట్ గా ప్రజలకి అందచేయాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి నాయకుడు సానా సతీష్ బాబు. కాబట్టేనేమో మన కాకినాడ ఢిల్లీలో చెప్తే మన సానా గుర్తొస్తున్నారు, మన కాకినాడ చెప్పి విజయవాడలో అంటుంటే మన సానా గుర్తొస్తారు. ఇది మన కాకినాడ మన సానా సతీష్ బాబు అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఈ యొక్క ఆర్టికల్. మరి ఇటువంటి కార్యక్రమాలు సానా సతీష్ బాబు మరియు ఎస్ఎస్బి టీం ఎవరైతే ఉన్నారో ఇంకా చేయాలని 7 టైమ్స్ ఆశిస్తుంది. కాకినాడని ఒక సత్యశ్యామలంగా మార్చాలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.